వెళ్తున్నాము. దేవునితో సంబంధం లేకుండా ఎవరు కూడా ఎక్కువసేపు ప్రార్థన చేయలేరు. ఎందుకంటే ఈ రోజుల్లో సంఘాల్లో మనం చూస్తున్నాము, మన పక్క వాళ్ళు చూస్తున్నాము, మన స్నేహితులు చూస్తున్నాము, మన ఇరుగు పొరుగు వారిని చూస్తున్నాము. చాలా మట్టికి మనం చూస్తున్నది ఏంటంటే దేవునితో సంబంధం లేనోళ్ళు ఎక్కువసేపు ప్రార్థన చేయలేరండి. వాళ్ళ సంఘానికి కంటిన్యూగా వచ్చినా వారు ప్రార్థన చేయలేరు, గంటలు గంటలు ప్రార్థన చేయలేరు. ఎందుకంటే దేవునితో సంబంధం ఉంటేనే మనం ఎక్కువసేపు ప్రార్థన చేయగలుగుతాం. దేవునితో నువ్వు సంబంధం లేకపోతే ఎక్కువసేపు కూడా ప్రార్థన చేయలేవు. ఒక దేశానికి రాణి అయిన మేరీ అని ఆమె ఏం చెబుతుందంటే, నేను ఎవ్వరికి భయపడను, కానీ ఒక జాన్ నాక్స్ అనే ఒక దైవజనుడికి నేను మాత్రం భయపడతాను. ఎందుకంటే ఆ దైవజనుడు మోకాళ్ళ మీద ఉండి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆకాశాన్ని తెరుస్తున్నాడు, ఆకాశాన్ని మూచేస్తున్నాడు ఏలియాలాగా. అలాగే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాళ్ళు, ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేసేవాళ్ళు మోకాళ్ళ మీద ఉండి నేను వారికి భయపడతాను, వారు ఏది అడిగితే అది దేవుడు వారికి ఇస్తాడు. అందుకని ఈరోజు దేవునితో సంబంధం లేకుండా సంఘానికి దూరం అయిపోయి సంఘాన్ని అంటుకట్టుకోకుండా చూడండి, అవసరతల కొరకు వస్తే నీకు కార్యాలు జరగవు. నువ్వు సంఘాన్ని అంటుకట్టుకొని సంఘంలో నిలబడితే నువ్వు అనుకునే కార్యాలు, సంఘము కొరకు రక్తము ప్రాణం పెట్టిన దేవుడే నీ పట్ల కార్యాలు చేస్తాడు. అందుకనే ఇప్పుడు దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి గంటలు గంటలు ప్రార్థన చేస్తాడు. దేవునితో సంబంధం లేని వ్యక్తి ప్రార్థన అంటే వాడికి ఆ సిస్టర్కి ఏంటి, ఆ బ్రదర్కి ఏంటి ఇష్టం ఉండదండి. ఎందుకంటే దేవుని సంబంధులు దేవునితో ఎక్కువ గడుపుతారు, లోక సంబంధులు లోకంతో ఎక్కువ గడుపుతారు. ఏదో ఒక దినము లోకము దాని ఆశ గతించుకుపోతుంది, దేవుని చిత్తం నెరవేర్చేవాడు ధనవంతుడవుతాడు, ఐశ్వర్యవంతుడవుతాడు. ఈరోజు నీ పేదరికాన్ని నువ్వు చూస్తున్నావు, కానీ నీ సమస్య వైపే నువ్వు చూస్తున్నావు. కానీ ఈరోజు నుంచి నువ్వు దేవుడితో గడిపితే నీకున్న ఆ ప్రాబ్లాలు, నీకున్న ఇరుకులు, నీకున్న సమస్యల్లో నుండి నీ దేవుడు నిన్ను పైకి లేపుతాడు. అందుకే నువ్వు దేవుని సంబంధిగా ఉండి ఈరోజు నుంచి నువ్వు గంటలు గంటలు ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో మరి జరుగుతుండగా చూడండి, ఒక సైనికుడు అర్ధరాత్రి 2 గంటల సమయంలో అందరూ నిద్రపోతుంటే ఆ వ్యక్తి ఎక్కడో దూరంగా వెళ్ళి తన డేరాల్లోంచి, తన గుడారంలోంచి దూరంగా వెళ్ళి ఆ సైనికుడు దేవుడికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవుడికి ప్రార్థన చేస్తే 2 గంటల్లో 3 గంటల తర్వాత మళ్ళా ఆ గుడారంలోకి వచ్చి ఆ సైనికుడు అప్పుడు నిద్రపోయేవాడు అంటండి. అయితే ఆ పక్కనున్న వాళ్ళు కొంతమంది శత్రువులు ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు, మనకి మన శత్రువులకి మన సమాచారాన్ని ఇతడు అందిస్తున్నాడు రాత్రిపూట. అందుకని ప్రతి రాత్రి 2 గంటలకి కనపడటం లేదు, మళ్ళా 5 గంటలకు అలా వస్తున్నాడు. 2-3 గంటలు ఇతడు మన దేశ సమాచారము, ఇక్కడున్న సమాచారము మన శత్రువులకి అందిస్తున్నాడని అతను గురించి తప్పుడు ప్రచారము కొంతమంది సైనికులు ఆ సైన్యాధిపతికి ఇవ్వటం జరిగింది.
ఆ సైన్యాధిపతి ఏం చేశాడంటే చాలా కోపంతోనూ ఇతను చంపేవాళ్ళని అనుకొని ఇతన్ని తీసుకొచ్చి విచారణ చేశారు. విచారణ చేస్తే నువ్వు రాత్రిపూట అందరూ నిద్రపోతుంటే నువ్వు నిద్రపోకుండా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఇక్కడున్న సమాచారము ఇతరులకు నువ్వు అందిస్తున్నావు కదా శత్రువులకి అని అతని గురించి తప్పు ప్రచారం చేయటము జరిగింది. ఆ సైన్యాధిపతి ఇతను అడిగినప్పుడు ఈ సైన్యాధిపతికి సమాధానం చెబుతున్నాడు ఈ సైనికుడు, సార్, నేను రాత్రిపూట నా దేవునితో గడపటానికి, నా దేవునికి ప్రార్థన చేయటానికి నేను వెళ్తున్నాను తప్ప నేను ఇక్కడ సమాచారము శత్రువులకి ఎవరు కూడా నేను అందించటం లేదు, నన్ను నమ్మను సార్ అంటే వారన్నారు, నువ్వు రోజు 3 గంటలు అలాగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తావా ఆకాశం వైపు చేతులెత్తి అంటే నేను ఎప్పుడూ ప్రార్థన చేస్తాను సార్ అన్నాడంట. చిన్ననాటి నుండి నా తల్లి నన్ను ప్రార్థనలో పెంచింది, చిన్ననాటి నుండి నా తండ్రి నన్ను ప్రార్థనలో పెంచారు, నేను అలాంటి ప్రార్థన పరులు తల్లిదండ్రులు పెంపకంలో నేను పెరిగాను, నేను రాత్రిపూట అందరిలాగా నిద్రపోవటం నాకు ఇష్టం లేదు, రాత్రిపూట నా దేవునితో గడపడం నాకు ఇష్టము అని ఆ సైన్యాధిపతికి చెప్పినప్పుడు ఆ సైన్యాధిపతి, సరే నువ్వు దేవుడికి ప్రార్థన చేయటము వెళ్తున్నాను అంటున్నావు కదా, అయితే ఇప్పుడు మా ముందు నువ్వు ప్రార్థన చెయ్యి అని అన్నారు. నువ్వు 3 గంటలు ప్రార్థన చేయకపోతే 3వ గంట అయిపోయిన 5 నిమిషాలకి నిన్ను కాల్చి చంపేస్తామని అన్నారు. అతడు మరణము 3 గంటల తర్వాత అతను పోతాదని భయం లేకుండా ఆత్మలో పరవాసుడై ఆత్మలో లీనమైపోయి దేవునితో గంటలు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఈ సైన్యాధిపతి తను ప్రార్థన చేయటము స్టార్ట్ చేయగానే వాచి టైం పెట్టుకున్నాడు. పెట్టుకొని గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయిన తర్వాత ఇంకా ప్రార్థనలు కొనసాగుతుంటే ఆ సైన్యాధిపతి ఏమన్నాడో తెలుసా, నువ్వు నిజంగా దేవునితో గడుపుతున్నావు, నువ్వే దోషము చేయలేదు, ఇదిగో శత్రువులకి సమాచారం అందించటానికి నువ్వు వెళ్ళలేదు, నువ్వు నీ దేవుడితో గడుపుతున్నావు, అది నాకు తెలిసింది అని తన భుజం మీద చెయ్యేసి అతడు వెళ్ళిపోయాడండి. ఈరోజు చాలామంది దేవునితో సంబంధం లేకుండా విలువైన సమయము లోకములోనూ అక్కడ ఇక్కడ గడిపి విలువైన సమయము మనం పోగొట్టుకుంటున్నామని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. అందుకే వాక్యమై ఉన్న దేవుడు మనందరు దర్శిస్తున్నాడు. నీవు వాక్యం మీద నీ మనసును పెట్టుకోవాలని ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు మొదటి దశలో చూడండి, మొదటి దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో అపోస్తులైన పౌలు ఈ రీతిగా చెబుతున్నాడు. పౌలు ఏమని చెబుతున్నాడంటే చూడండి, ఆ పౌలు ఇక్కడ మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు ప్రార్థన చెయ్యండి, మీరు ప్రార్థన చెయ్యండి అని అంటలేదు. పౌలు చెబుతున్న మాట ఏంటంటే పౌలు ప్రార్థన చేసి చూపించాడండి. పౌలు ఏం చేశాడు? ప్రార్థన చేసి పౌలు ఏం చేశాడు? ప్రజలకు చూపించాడు. నేను అంటాను, తల్లిగా నువ్వు ప్రార్థన చెయ్యి, ఆ తండ్రిగా నువ్వు ప్రార్థన చెయ్యి, భర్తగా నువ్వు ప్రార్థన చెయ్యి, భార్యగా నువ్వు ప్రార్థన చెయ్యి, ఎలాంటి వాళ్ళైనా కానీ ప్రార్థన ముందు ఏది ఆగదు. ఈరోజు ప్రార్థన ముందు క్యాన్సర్ రోగులు బాగవుతున్నారు, ప్రార్థన ముందు మరణ పడకల మీద ఉన్న వాళ్ళు లేపబడుతున్నారు, ప్రార్థన ముందు అనేక అద్భుతాలు అనేక ఆశ్చర్యకార్యాలు ప్రార్థన ద్వారా జరుగుతున్నాయి. నువ్వు ప్రార్థన చేయటం మానేసావు, నీలో దెయ్యపు శక్తి నీలో దూరుతుంది. ఆ దెయ్యం ఏం చేస్తుందంటే నీకు ప్రార్థన మీద ఉంచదండి. గంగిరెద్దులాగా అటు తిరుగు,
గంగిరెద్దులాగా ఇటు తిరుగు, లోకమంతా తిరిగిరా, సాయంత్రం వచ్చేదాడికి తిను, చక్కగా తిను, చక్కగా రాత్రి అంతా నిద్రపో. ఇదే చెబుతుంది సాతానుడు. ఈరోజు చాలామంది ఇదే కదా మనం చేస్తున్నాము. 24 గంటలు అక్కడ ముసలం ముచ్చట్లు పెట్టుకుంటావు, ఇక్కడ ముసలం ముచ్చట్లు పెట్టుకుంటావు, అక్కడ నీ గొప్పతనం చెబుతావు, ఇక్కడికి వచ్చి నీ గొప్పతనం చెబుతావు. నేను గొప్పవాడిగా చేసిన గొప్పవాడి గురించి నీ బతుకులు ఎప్పుడని చెప్పావో చెప్పు. నువ్వు ఆత్మీయుడు అయితే నాకున్నవన్నీయు నీవిచ్చినవేమయ్యా, నాకంటే ఏది లేదని ఎన్నోసార్లు చెప్పాను. ఎందుకు తెలుసా? నాకనేది నీకనేది నీకు నాకు ఇచ్చింది నా దేవుడే. ఇప్పుడు నా దేవుడు నీతో ఏమని చెబుతున్నాడంటే, ఇప్పుడు మనం అన్ని పనులు చేస్తున్నాం కానీ దేవుడితో గడపలేకపోతున్నాము. నువ్వు దేవుడితో గడిపితే ముయ్యబడిన ద్వారాలన్నీ దేవుడు తెరుస్తాడని నీ కొరకు. నీ కష్టాల్లో నుండి, నీ పేదరికంలో నుండి, నీ దరిద్రతంలో నుండి, నీ సమస్యల్లో నుండి నీ దేవుడిని పైకి లేపుతాడు. నువ్వు ప్రార్థనాపరుడుగా ఉంటే ఒక్క సంఘంలో నువ్వు నమ్మకస్తుడిగా ఉంటావు, నువ్వు స్థిరుడుగా ఉంటావు, సంఘాన్ని అంటుకట్టుకుంటావు, సంఘంలో నువ్వు నిలబడిపోతావు. దేవుడు కావాల్సింది స్థిరులు కావాలి, కదలని వారు కావాలి, నమ్మకస్తులు కావాలి. వారిని నేను దీవిస్తానంటున్నాడు దేవుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారు చెబుతున్న ఈ మాటలోనికి మనం వెళ్దాం. చూడండి, పౌలు మాటలతో చెప్పలేదండి. మనమైతే ఒరే ప్రార్థన చేయరా అని పిల్లలు చెబుతాం, ప్రార్థన చేయరా అని చూడండి భర్తతో చెబుతాం, భార్యతో చెబుతాం. నువ్వు మాత్రం సీరియల్ చూస్తా. ఆ రోజంతా కాలక్షేపం చేసుకున్న సిస్టర్లు కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఆమేన్. బత్తి లేకపోయినా బత్తిలాగా నటించేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. పైకి కాకిలాగా ఉన్నా కానీ పావురాలాగా నటించేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఆమేన్. పైకి చీకటి జీవితంలో గడుపుతూ నేను వెలుగును, నేనే ఎత్తబడతాను, మీరు ఎవరో ఎత్తబడరన్న దొంగ మాటలు చెప్పే దొంగలు చాలామంది సంఘాల్లో బయలుదేరారు. అందుకే దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది. అలాంటి ఆరిపోయిన వాళ్ళు ఈరోజు ప్రార్థనా పరులుగా ఎత్తబడాలి, ప్రార్థనా పరులుగా నిలబడాలి. మాటలతో చెప్పేవారు కాదండి. దేవుడు ఏమన్నాడు తెలుసా? మాటలతో చెప్పాడు, చేష్టలు చూపించాడు. నేను లోకంని ఎంతగానో ప్రేమిస్తున్నానని చెప్పడమే కాదు, క్రియ చూపించాడు. అపోస్తులు కూడా మాటలతోనే కాదు, వాళ్ళు క్రియ చూపించాడు. పౌలు కూడా క్రియ చూపించాడు. ఎలా చూపించాడు చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. రోమాపత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. ఇప్పుడు ఎలాగైనను ఆటంకం లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమలాడుకొనుచు మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొని ఉన్నాను. మాటలతో చెప్పలేదు. మీరు ప్రార్థన చేయండి నేను నిద్రపోతాను అనలేదు, మీరు ప్రార్థన చేయండి నేను అటు తిరుగుతాను అనలేదు. ఇదిగో ప్రార్థన అంటే దేవుడితో ఎక్కువగా గడిపితే నీ గిన్నె నిండి పొంగి పొర్లుతుంది. నువ్వు ప్రార్థనలు ఎక్కువగా గడిపితే కోట్లు 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 ఇగో సంపాదించినా లేని సంతోషం, లేని సమాధానము నీ ఇంట్లో ఉంటుంది. నువ్వు ప్రార్థనలో గడిపితే నీ ఇంట్లో గొడవలు తక్కువ అవుతాయి. నువ్వు ప్రార్థనలో గడిపితే నీ ఇంట్లో ఆనందం వస్తుంది. నువ్వు ప్రార్థనలో గడిపితే నీ ఇంటి చుట్టూ, నీ పిల్లల చుట్టూ కంచి వేయబడుతుంది. నువ్వు ప్రార్థనలో గడిపితే నీ అప్పులు నా దేవుడే తీరుస్తాడు. నువ్వు ప్రార్థనలో గడిపితే నీకెంత రావాల్సి ఉన్నదో ఆ రోజు ఆశీర్వాదం అంత వస్తుంది. ఒకరోజు ఒక వ్యక్తి చూడ 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే ఎప్పటి నుంచో అప్పులోలు ఇతను అప్పు ఇచ్చిన వాళ్ళు అప్పు ఇవ్వటలేదంట. ఈ మనుషులను అడిగి 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 వీళ్ళు అప్పు ఇవ్వటలేదని నిరాశతో బాధతో ఉంటే ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి
అయ్యా నేను అప్పు ఇచ్చిన వాళ్ళు నాకు అప్పు మళ్ళీ తిరిగి ఇవ్వటం లేదయ్యా అయ్యా అని అంటే ఆ దైవజనుడు ఏమన్నాడంటే, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యి, దేవుడే నువ్వు ఇచ్చిన అప్పులో అందరూ మరలా నీ దగ్గరికి వచ్చి నీకే వాళ్ళు నీకు ఎంత రావాలో అంత నీకు ధనం ఇస్తారని చెప్పినప్పుడు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు చొప్పున ఇచ్చాడంటండి. 1,00,000 రూపాయలు చొప్పునిస్తే ఏలో అడిగి ఈయన ఎంతసేపు అడిగినా ఆ ధనం ఇవ్వలేదు. కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ అప్పులోలు వాళ్ళంతట వాళ్ళే ఇంటికి తెచ్చిచ్చి, ఇదిగోండి అయ్యా మీరు మాకు ఇచ్చారు, ఎంతో గౌరవంగా ఇచ్చారు, మళ్ళీ ఇదిగో మేము ఆ గౌరవాన్ని కాపాడుకోలేకపోయాం, కానీ మాకేంటో తెలియట్లేదు, మీ అప్పు ఇచ్చామని మాకు ఎవరికే మా హృదయంలో ఆ తెలియకుండానే ఒక వ్యక్తి మాట్లాడుతున్నట్టు మాకు అనిపించిందయ్యా అని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఎవరికి ఎంత అప్పు ఇచ్చాడో అప్పులన్నీ తిరిగి ఇచ్చేసాడంటండి. నేను అంటాను, మారలేని భర్త ఉన్నాడా, అతని గురించి నువ్వు ఊరికే తగు పెట్టుకోకండి, ఊరికే గొడవలు పెట్టుకోకండి, ఊరికే రోడ్డు మీద ఎక్కకండి, హల్లెలూయా, ఊరికే ఆలకేలకు చెప్పుకోకండి, ఇంకా ఏలన అయిపోతారు. ఇంకా మన దగ్గర మాట్లాడతారే, మన దగ్గర చాలా ప్రేమ కలిగి నిజమ చెల్లి, నిజం అక్క, అసలు నిజంగా ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు, నువ్వు ఎలాంటి దానువు, బావ ఎలాంటోడు, మరిది ఎలాంటోడు, మా తమ్ముడు ఎలాంటోడు, ఇలాంటి నంగనాసి మాటలు మాట్లాడే నంగనాసులో చాలామంది ఉంటారు కదండి. వాళ్ళు నిన్ను ఏం చేస్తారు, ఎటకారంగా మాట్లాడతారు, వాళ్ళు యావలక్కలంగా మాట్లాడతారు. నిజంగా నీ మీద ప్రేమ చేత కాదు వాళ్ళు నిజంగా మాట్లాడింది, ఎందుకంటే నీ మీద ద్వేషం చేత మాట్లాడతారు, లోపల ఒకటి పైకొట్టి మాట్లాడతారు. అంటే ప్రేమ లేకపోయినా ప్రేమ కలిగి నటించే వాళ్ళు ఎవరండి, దేవుని సంబంధులు కాలేదేనండి, వీళ్ళు శరీర సంబంధులు. అందుకే ఇటు వీళ్ళుంటే ఇటు మాట్లాడతారు, అటు వీళ్ళుంటే అటు మాట్లాడతారు. ఇప్పుడు నేను అంటాను, నీకు ఆ మనుషులతో చెప్పుకుంటే మారతాడా, ఈ మనుషులతో చెప్పుకుంటే నీ భార్య మారుతుందా, ఆ మనుషులతో చెప్పుకుంటే నీ పిల్లలు మారతాడా, ఈ మనుషులతో చెప్పుకుంటే నీ భర్త మారతాడా? ఈ ఒక స్త్రీ వాళ్ళకి చెప్పుకొని ఆ ఇల్లును రోడ్డు మీద పెట్టేసిందండి. రోడ్డు మీద పెట్టేస్తే అయ్యి బాబు నా భర్త పచ్చి తాగుబోతుండని భర్త గురించి చెడ్డ సమాచారము చుట్టాలకి పట్టాలకి అందరూ చెప్పేసింది. ఇంకా చూడండి, ఇంకా తాగుబోతూ అయిపోయాడు, కానీ ఇంకా మారేదే లేదు. అప్పుడు ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఇదవిడికి, అయ్యా నా భర్త మారతలేదు, నేనే టైలరింగ్ చేసుకుంటున్నాను, నేనే కష్టపడుతున్నాను, నేనే ఇంటిని పోషిస్తున్నాను, నేనే కుటుంబాన్ని నడిపించుకుంటున్నాను, నేనే స్కూల్ ఫీజు కడుతున్నాను, నేనే కుటుంబంలో అవసరతలన్నీ తీరుస్తున్నాను. ఆ దొరగారు మావారు పొద్దుటి వెళ్తున్న డ్యూటీకి వెళ్ళి సాయంత్రం వరకు పీకి దాకా తాగేసి 5 కుటుంబాన్ని పట్టించుకోకుండా ఈ రీతిగా తిరుగుతున్నాడు, మరి ఏం చేయమంటారయ్యా అని ప్రార్థన తన బాధ అంతా దైవజనుడితో చెప్పుకున్నప్పుడు దైవజనుడు, అమ్మా తాగేసి నీ భర్త నిద్రపోతుంటే నువ్వేం చేస్తావంటే మెలకు కలిగి నీ భర్త కొరకు నువ్వు ప్రార్థన చేయమన్నాడు. అయిదప్పటికి ఈయన తాగేసి రాత్రిపూట నిద్రపోతుంటే ఈ స్త్రీ తన భర్త కొరకు ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే ఆ తాగుబోతైన తన భర్తను దేవుడు ఒకరోజు దర్శించాడండి. తాగుడంతా విడిచిపెట్టేశాడు. తాగుడంతా విడిచిపెట్టేయటమే కాదు, తాగుడంటే అసహ్యం పుట్టినంత రీతిలో దేవుడు మార్చాడు. చూడండి, మార్చిన తర్వాత ఒక మీటింగ్లో తన భార్య గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే, అయ్యా నేను ఒక సాక్ష్యం చెబుతాను, నాలాంటి తాగుబోతోళ్ళు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు, ఎవ్వరూ ఏం నరుడు మార్చలేనిది దేవుడికి ప్రార్థన చేసినప్పుడు నా భార్య నా దేవుడు మార్చాడు అన్నదంట. అయితేప్పటికీ నేను తాగేసి కుటుంబాన్ని పట్టించుకోకుండా పిల్లలు పట్టించుకోకుండా ఆ స్నేహితుల మాటిని ఇంకా స్నేహితులు నన్ను చెడగొట్టి ఇంకా నాశనం చేసి ఇంకా పేదరికంలో ఇంకా అడుక్కునే స్థితిలో ఇంకా దిక్కుమాలిన స్థితిలో నా స్నేహితులు నన్ను ఇలా ఉంచారు. కానీ నా దేవుడిని నమ్ముకున్న నా భార్య
నేను తాగేసి రాత్రిపూట గురకట్టి నిద్రపోతుంటే దేవుడికి నా భార్య ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు నన్ను మార్చాడు నా భార్య ప్రార్థన ద్వారా. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుంచన్నా దేవుని సంబంధంగా బ్రతుకు. దేవుని సంబంధంగా నువ్వు బ్రతికితే నీకున్న అప్పు నా దేవుడు తీరుస్తాడు. నీకున్న వ్యాపారం అభివృద్ధి పరచబడుతుంది. నీ ఇంట్లో మారలేని భర్త ఉన్నాడా? ఇల్లు నరకంగా మార్చబడుతుందా? ఇల్లు నరకమైపోతుందా? అప్పులతో సమస్యలతో చాలా బాధపడుతున్నావా? నీవెవ్వరితో నీ బాధ చెప్పుకోవద్దు. నీ బాధను ఆర్చేవాడు ఎవరుండడు, తీర్చేవారు ఉండరు. ఇంకా 4 రాళ్ళు వేసే మనుషులేలో ఆయనకి ఈ మనుషులతో చెప్పుకుంటే నీ బాధ తీరదు. నీ బాధ నీ దేవుడితో చెప్పుకో. నీ బాధ దేవుడితో చెప్పుకో. దేవుడే నీ బాధల్లో నుండి నీ దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఈ రోజు నుంచి అన్న విలువైన సమయం పక్కన చూడండి పెట్టావు ఇంతవరకు. ఇప్పుడు నుంచి విలువైన సమయం పక్కన పెట్టకుండా విలువైన సమయం సీరియల్కి, సినిమాలకి, లోక ఫ్రెండ్స్కి, నిద్రకి, సోమర్తనానికి పోకుండా నీ శరీరాన్ని సుఖపెట్టకుండా నీ శరీరాన్ని నలగొట్టుకొని దేవుని సంబంధంగా బ్రతుకు. మారలేని నీ బిడ్డలు మార్చబడతారు. మారలేని నీ కుటుంబం మార్చబడుతుంది. నీ కుటుంబంలో ఉన్న పేదరికాన్ని దేవుడు తొలగిస్తాడు. నీకున్న అప్పులు నా దేవుడే తీరుస్తాడు. దేవుని సంబంధంగా నువ్వు బ్రతకాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. ఏలియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే రథముల కంటే, గుర్రముల బలము కంటే, గుర్రముల వేగము కంటే ఏలియా గుర్రముల కంటే ఎక్కువగా స్పీడ్గా పరిగెత్తాడంటే. ఎప్పుడైనా గుర్రం ఎక్కువ పరిగెత్తుతుందా? నువ్వు ఎక్కువ పరిగెత్తుతావా? అంటే గుర్రము బలము కంటే ఇతని బలము 2 రెట్లు యాగం చేశాడంట. 2 రెట్లు అధికం చేశాడంట దేవుడు. ఇప్పుడు ప్రార్థనలో ఎంత శక్తి ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. అందుకే సోమర్తనంగా ఉండకండి. శరీరాన్ని సుఖపెట్టకండి. శరీరాన్ని నలగొట్టండి. శరీరాన్ని సాధనం చేశాడు అబ్రహాము. అందుకే ఆకాశ నక్షత్రం మందిలి, సముద్ర తీరం మందిలి ఇసుక రేణులాగా అబ్రహాం దీవించబడ్డాడు. ఈరోజు మారలేని వాళ్ళు ఎవరున్నారు? స్థిరత లేని వారు ఎవరున్నారు? నామకార్థమైన స్థితిలో ఎవరున్నారు? ఆరిపోయిన స్థితిలో ఎవరున్నారు? నరకానికి వెళ్ళిపోయిన స్థితిలో ఎవరున్నారు? వారందరి కొరకు మనం ప్రార్థన చేద్దాము. వారందరినీ మన దేవుడే మార్చునుగాక. మీ సమస్య ఏదైనా కానీ, మీరికేదైనా కానీ, ఏ నరుడో ఎవరో మీ సమస్య తీరుస్తాడని మీరెవ్వరి మీద ఆధారపడొద్దు. మీరు నమ్మిన దేవుడు నమ్మదగినవాడు. మీరు నమ్మిన దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే నీ కొరకు తన శరీరాన్ని ఇచ్చేశాడు, తన రక్తాన్ని ఇచ్చేశాడు, తన సర్వం ఇచ్చేశాడు. తన సర్వం ఇవ్వటమే కాదు, ఆఖరికి తన ప్రాణం కూడా ఇచ్చి చూపించాడండి. మనమా అవకాశవాదులండి. ఎవరండి? మనమా అవకాశాన్ని బట్టి ఒక రకంగా మాట్లాడతాము. మన దేవుడు అవకాశవాది కాదు. ఆమేన్. అంతగా ప్రేమిస్తున్న మహాదేవుడు ఎవరన్నా ఉన్నారా? ఇంత మంచి దేవుడు ఎక్కడన్నా ఉన్నాడా? నువ్వు నమ్మిన దేవుడు ఎంత మంచోడు అంటే అంత మంచి దేవుడు. ఆ మంచి దేవుడికి ఈ రోజు నుంచి అన్నా దేవుని సంబంధంగా మారు. దేవుని సంబంధంగా నిలబడిపో. సంఘంలో స్థిరత కలిగి నిలబడు. సంఘాన్ని అంటుకట్టుకుని నిలబడు. పనులున్నాయని పనుల వైపు చూడొద్దు. ఆదివారము వ్యాపారం వైపు చూడొద్దు. ఇగో నీ డ్యూటీ వైపు చూడొద్దు. నువ్వు దేని వైపు చూడొద్దు, నీ దేవుడి వైపు చూడు. ఆదివార దినము శ్రేష్టమైన దినము. దేవునికి ఎంత చూడండి, ఖాళీ లేని పరిస్థితి వచ్చినా దేవుని ఆరాధించటం నువ్వు నేర్చుకో. అప్పుడు నీ దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇటు మాటలు మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. ప్రార్థన. కళ్ళమొద్దాం, తల్ల వంచుదాం, 2 చేతులు పైకెత్తుదాం. పరిశుద్ధాత్ముడా, మాతో మీరు మాట్లాడారు. దేవుని సంబంధి ఎక్కువ చెప్పి ప్రార్థన చేస్తాడు. దేవుని సంబంధి కానోడు